శాంతి. ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ 15, 2025. సాకారవాణి సారాన్ని మనం ఈరోజు విందాము. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఆత్మలైన మీతో బాబా ఆత్మిక సంభాషణ చేస్తారు. 21 జన్మల కొరకు మీ జీవితాన్ని బీమా చేసుకునేందుకు మీరు బాబా వద్దకొచ్చారు. మీరు అమరులయ్యేంతగా మీ జీవిత బీమా చేయబడుతుంది. ప్రశ్న: పిల్లలైన మీరు మరియు మనుష్యులందరూ తమ జీవితాన్ని ఇన్షూర్ చేసుకుంటారు. కానీ ఈ రెండిటికి తేడా ఏంటి? జవాబు: తాము మరణిస్తే తమ పరివారానికి ధనం లభించాలని మనుష్యులు తమ జీవిత బీమా చేసుకుంటారు. కానీ 21 జన్మలు అసలు మరణించకూడదని, అమరులుగా అవ్వాలని మీరు ఇక్కడ మీ జీవిత బీమా చేసుకుంటారు. సత్యుగంలో జీవిత బీమా సంస్థలేవీ ఉండవు. అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ ఏది ఉండదు. ఇప్పుడు మీరు ఎప్పుడూ చనిపోకుండా ఉండేందుకు మీ జీవితాన్ని బీమా చేసుకుంటున్నారన్న సంతోషం మీలో ఉండాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: అంతర్ముఖులుగా అయ్యి మీ స్థితిని తయారు చేసుకోవాలి. నేనొక ఆత్మను, నా సోదరులైన ఆత్మలకు తండ్రి సందేశాన్ని ఇస్తున్నాను అని భావిస్తూ ఇదే అభ్యాసం చేయాలి. ఇటువంటి ఆత్మాభిమానిగా తయారయ్యే గుప్త పురుషార్థం చేయాలి. రెండో పాయింట్: ఆత్మిక సేవ చేసే అభిరుచిని పెంచుకోవాలి. మీ సమానంగా తయారు చేసే పురుషార్థం చేయాలి. సాంగత్య దోషం చాలా చెడ్డది, కావున దాని నుండి జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు ఆహార వ్యవహారాలను అలవాటు చేసుకోకూడదు. వరదానము: విశ్వ కళ్యాణ కార్యంలో సదా బిజీగా ఉండే విశ్వ ఆధారమూర్త భవ. వివరణ: విశ్వ కళ్యాణకారి పిల్లలు స్వప్నంలో కూడా ఫ్రీగా ఉండలేరు. ఎవరైతే పగలు రాత్రి సేవలో బిజీగా ఉంటారో వారికి స్వప్నంలో కూడా కొత్త కొత్త విషయాలు, సేవా ప్లాన్లు లేక పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి. సేవలో బిజీగా ఉన్న కారణంగా వారు తమ పురుషార్థంలో తమ వ్యర్థం నుండి మరియు ఇతరుల వ్యర్థం నుండి కూడా సురక్షితంగా ఉంటారు. వారి ఎదురుగా అనంతమైన విశ్వ ఆత్మలు సదా ఇమర్జ్ అయి ఉంటారు. వారికి కొంచెమైనా నిర్లక్ష్యము రాజాలతో. ఇటువంటి సేవాధారి పిల్లలకు ఆధారమూర్తులుగా అయ్యే వరదానం ప్రాప్తిస్తుంది. స్లోగన్: సంగమయుగంలోని ఒక్కొక్క క్షణం ఒక సంవత్సరంతో సమానం. కావున నిర్లక్ష్యంలో సమయాన్ని పోగొట్టుకోవద్దు. అవ్యక్త సూచన: కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. ఈరోజుటి పాయింట్: ఎవరితోటైతే స్వయం సర్వశక్తివంతుడైన బాబా కంబైన్డ్గా ఉంటారో వారితో సర్వశక్తులు స్వతహాగానే తోడుగా ఉంటాయి. ఎక్కడ సర్వశక్తులు ఉంటాయో అక్కడ సఫలత లేకుండా ఉండటం అనేది అసంభవం. లౌకికంలో కూడా
ఎవరైనా మంచి సహచరుడు లభిస్తే వారిని వదిలిపెట్టలేరు. వీరైతే అవినాశీ సహచరుడు, మోసం చేసే సహచరుడు కాదు, ఎల్లప్పుడూ తోడుగా ఉండే సహచరుడు. కనుక ఎల్లప్పుడూ తోడుగా ఉండండి. అచ్చా. ఓం శాంతి.